హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఎలక్షన్స్ అన్ని గొడవలు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ వర్గాలకు చెప్పలేదు జాగ్రత్తను కూడా ఒక విమర్శ అయితే వినిపించింది. ఎందుకు వీళ్ళిద్దరు స్పందించలేదు ఎక్కువగా? అంటే ఏం స్పందించుతారు? అంటే వాళ్ళ వర్గాల వాళ్ళే కార్యకర్తలే గొడవలు పడుతున్నారు కదా, వాళ్ళకు సూచనలు ఇవ్వాలి, వాళ్ళే చెప్పాలి ఇటువంటి గొడవలు అని చెప్పేసి అన్నారు. అటువంటిది కాదు. ఎవరోది కింద స్థాయి, గ్రామ స్థాయిలో వ్యవహార శైలి తెలియని వాళ్ళు విమర్శించే మాటలు. వ్యవహార శైలి తెలిసిన వారు అవి కింద సర్దుబాటు చేసుకోవాల్సింది ఆ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అయితే రెండు వర్గాలను వాళ్ళని పిలిచి ప్రశాంతంగా ఉండండి అని చెప్పడము, లేదంటే రెవెన్యూ సిబ్బందో ఇటువంటి వాళ్ళు, లేకుంటే పక్క గ్రామాల్లో ఉన్న మధ్యస్థులైనా వచ్చి ఎందుకు రానైనా ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా మళ్ళా గలాట్లు రచ్చలు రావిళ్ళు అని కొంచెం సర్దుబాటు చేసి టైర్లో స్థానిక నాయకులు చేయాల. అవి పోయి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వారికి సూచనలు ఇవ్వటము, కూటమి అభ్యర్థులకు సూచనలు ఇవ్వటము, జగన్మోహన్ రెడ్డి గారు పోయి వైఎస్ఆర్సీపీకి సూచనలు ఇవ్వడము అని అంటే రాజకీయంగా పరిణతి లేని వ్యక్తులు బుద్ధి పుట్టినట్టు విమర్శించే వాళ్ళు మాట్లాడే మాటలే. కానీ వాళ్ళు ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళ సమీక్షలు వాళ్ళు చేసుకున్నారు, ఏదో జయాపజయాలు ఏదో ఆలోచన చేసుకున్నారు. వాళ్ళ కొద్దిగా వాళ్ళ ముందస్తు అనుకున్న భాగంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని వెళ్ళిపోయి ఉండొచ్చు. దాంట్లో నేనైతే అంత తీవ్రంగా చూడాల్సిన సమస్యలు అయితే ఏం కనపడడం లేదు. తప్పుడుగా చిత్రీకరించాల్సిన అవసరం కాదు. ఎందుకంటే కింది స్థాయి నుంచి నేను వచ్చినాను కాబట్టి, ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తిగా 4 మార్లు గెలిచాను. నేను కూడా ఒక మారు సమితి ప్రెసిడెంట్గా అయితేనేమి, 3 మార్లు ఎమ్మెల్యేగా అయితేనేమి గెలిచాను, 2 మార్లు ఓడిపోయినాను అనుకోండి ఎమ్మెల్యేగా. అయినా ఇవన్నీ ఎన్నికల ర్యాలీలు ఇవన్నీ చూసినట్టే, ప్రచారాలు ఇవన్నీ చూసినట్టే కాబట్టి అనుభవంతో నేను చెప్తున్నాను. అందులో వింతైంది ఏమీ లేదు అంట. వాళ్ళు సూచనలు ఇచ్చి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని చెప్పిన దాఖలాలు ఇంతవరకు అయితే లేవు. సార్ ఇటు ప్రశాంత్ కిషోర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తుంది సార్. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ బల్లగుద్ది ఒక 4-5 టైమ్స్ ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఐపాక్ టీం తోటి మనం 151 స్థానాల కంటే ఎక్కువగానే గెలుస్తాం, ప్రశాంత్ కిషోర్ చెప్పింది తప్పు అవుతుందని ఆయన అంటున్నారు. మరి ఏం చెప్తారు సార్ మీరు? అంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి దీంట్లో నిపుణులే, విశ్లేషణ చేసి ఆయన ఇక్కడ బీహారు వివిధ పార్టీలకు చేశారు. ఇప్పుడైతే ఏ టీం మెయింటైన్ చేయడం లేదు, ఏ పార్టీకి కూడా ఆయన సలహాలు ఇవ్వటం లేదు. ఒకప్పుడు లాస్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ప్రశాంత్ కిషోర్ టీమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎన్నికల వ్యూహకర్తలుగా ఉండినారు. వాళ్ళ టీమే మేనేజ్మెంట్ చేశారు. సరే, ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయడంలో అయితేనేమి, అభ్యర్థులను ఎంపిక చేయడంలో అయితేనేమి అన్ని రకాల తోడ్పాటు అందించినారు. సరే, వారి తోడ్పాటే కాకుండా ప్రజల్లో అప్పటి ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి అయితేనేమి, ఒక మారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూద్దామని అనుకున్న వ్యక్తులైతేనేమి రకరకాల ప్రభావంతో ఈయన గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత ఒక ప్రశాంత్ కిషోర్ ఈయన గెలిపిస్తారంటే ఎవరు నమ్మలేండి. ఆయన అక్కడ గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు అయితేనేమి, ఈ కార్యక్రమాలు చేపడితే బాగుంటాయని సలహాలు ఇవ్వచ్చు, ఆచరించవచ్చు, ప్రజల్లో ఉండే ఉత్సాహం వల్ల గెలిచిండొచ్చు. ఇప్పుడు ఆయన టీం లేదు, ఆయన కూడా ఏదో రాజకీయాల్లో పాల్గొనాలని దాంట్లో యాక్టివ్గా ముందు లేరు. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోండొచ్చు, అది ఏముంది వేరే సమస్య. ఐపాక్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు సమాచారం వైఎస్ఆర్సీపీకి ఇవ్వచ్చు. కాకపోతే ఈయన ఏదైనా కొంత ప్రత్యేక, ఎందుకంటే ఎన్నికల నిర్వహణలో అనాలిసిస్ చేసే దాంట్లో ఈయనకు అనుభవం ఉంది కాబట్టి ఎంతోమంది తెలిసిన వ్యక్తులు ఉంటారు. కాకపోతే కొందరిని నియమించి ఉండొచ్చు, అక్కడక్కడ విచారించుండొచ్చు, ఏమి జిల్లాల్లో వ్యవహార శైలి ఎట్టుంది, ప్రభుత్వ యంత్రాంగం పట్ల ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి రాకపోతుందని ఏదో కొంచెం ఆయనకు ఎవరన్నా సర్వే చేసిన సంస్థలతో కానీ ఇతరులతో మాట్లాడిన సమాచారం మేరకు ఆయన ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాదు,
అని ఘంటాపదంగా చెప్పిండొచ్చులేండి. దాంట్లో తప్పేముంది? ఆయనకున్న అభిప్రాయం ఆయన చెప్పినాడు. ఇప్పుడు నన్ను మీరు అడుగుతారు, నాకున్న అభిప్రాయం నేను చెప్తాను. అంత మాత్రాన నేను ఒక పక్షానికి సంబంధించిన వ్యక్తిని కాదు కదా. దాన్ని వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆ విధంగానే తీసుకోవాలి కానీ వేరే రకంగా తీసుకొని మాట్లాడడం అర్ధరహితము అంటాను. వాళ్ళు మాత్రం ఛాలెంజింగ్ చేసుకున్నారు అంటే ప్రశాంత్ కిషోర్ టాపిక్ని. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9న విశాఖపట్నంలో 9:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇదే విధంగా ఈయన ప్రశాంత్ కిషోర్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు, రాలేదు. ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు, రాలేదు. అదేవిధంగా ఆయన మాటలు కూడా సేమ్ ఏపీలో కూడా రిపీట్ అవుతాయని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఎన్నికల్లో వ్యూహకర్త. ఆయన అనాలిసిస్ చేసినప్పుడు వచ్చిండొచ్చు, బీహార్లో పొరపాటు జరిగిండొచ్చు, కాదండేమో. ఇక్కడ ఏదో సర్వే చేసుకున్నారు, ఆయన ఏదో రిజల్ట్ చెప్పినారు. ఆ ప్రశాంత్ కిషోర్ మీదనే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రశాంత్ కిషోర్ మీద పడి ఏడ్చాల్సిన అవసరం వీళ్ళకేంది? ఇక్కడ అనాలిసిస్ చేసుకోవాలా. వాళ్ళకి ఐపాక్ టీం ఉంది, అనాలిసిస్ చేసుకోవచ్చు. వేరే సంస్థలు సర్వే చేసినా చేసుకోవచ్చు. వాళ్ళకు జిల్లాల్లో వీటన్నిటికంటే భావదౌర్భాగ్యం ఇప్పుడు ఈ సంస్థలన్నీ వచ్చినాయి. కానీ మేము ఉన్నప్పుడైతే కనుక గ్రామంలో ఏం పరిస్థితి, మన పరిస్థితి అంటే మా గ్రామంలో ఒక 50 నుంచి 100 వరకు ఓట్లు వస్తాయని చెప్తున్నారు. కౌంటింగ్ చేసిన తర్వాత కూడా దాదాపుగా అదే రిఫ్లెక్ట్ అవుతున్నది. ఇప్పుడు అవన్నీ పోయినాయి, అవన్నీ ఆలోచన లేవు. ఈ వ్యూహకర్తలను పెట్టుకోవడము, విచారణ వాళ్ళకు ఉన్నారు కదా ఐపాకలు. వాళ్ళేం సర్వే చేసి ఇచ్చినారో లేదు, మిగతా సర్వేలు మీకు రాజకీయ నాయకులు ఉన్నారు కదా. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికలు జరిగినాయి, వాటిని గురించి మాట్లాడాలా. ప్రశాంత్ కిషోర్ చెప్పినాడు, మేము రావన్నారు, బీహార్లో ఓడిపోతారు, మాకు 150 వస్తాయని చెప్పుకోవడం సోత్కర్స్ట్ అంటారు. అంతేదంటే ఈవీఎంను పలగొట్టిన తర్వాత, ఎందుకంటే ఇటువంటి చోట్ల రిగ్గింగ్ జరుగుతుందనే వెబ్కాస్టింగ్ పెట్టారు. పెట్టినప్పుడు నీకు అనుమానం ఉంది అనుకో, అప్పుడు కలెక్టర్ కంప్లైంట్ చేసి ఈ వెబ్ పరిశీలించండి, ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, సాలిడ్గా వేసుకున్నారు, ఓటర్లు లోపలికి వెళ్ళనీయలేదు అని కంప్లైంట్ ఇస్తే రీపోలింగ్ జరుపుతారు కదా ఎన్నికల సిబ్బంది. అటువంటిది పోయి దాన్ని పగలగొట్టడం అంటే తప్పే. అది తప్పు కింద శిక్ష అయితే, నేరం అయితే కట్టాల్సిందే కదా. ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే, నేరస్తునిగా చేర్చాల్సిందే. కాకపోతే రాష్ట్రంలో అధికారం ఉన్నది వైఎస్ఆర్సీపీ కాబట్టి, ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా కొంచెం న్యాయంగా వ్యవహరించకుండా గుర్తు తెలియని వ్యక్తి పాల్గొట్టిపోయినారు అని అన్నారు. అక్కడ ప్రిసైడింగ్ అధికారి ఉన్నాడు, వచ్చినప్పుడు నమస్కారం చేసినాడు, పాల్గొట్టేటప్పుడు చూసినారు. వాళ్ళందరినీ విచారించే ఆయన మీద కేసు కట్టింటే ఇది సమస్య కాదు, మామూలు సమస్య కిందనే ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే పోలింగ్ అధికారికి నమస్కారం చేయడం, పోలీసు లోపలికి అనుమతించడం, అంటే అనుమతించడానికి హక్కు ఉంది. తర్వాత ఈవీఎం పాల్గొట్టిన తర్వాత ఆ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చిండాలి. చేర్చకపోవడం అది ఒక సమస్యగా అయింది. కాకపోతే నువ్వు అడిగిన ప్రశ్నలో ఒకటి ఉంది అనుకోండి, లోకేష్ గారికి ఎట్టొచ్చింది అని. ఇది టెక్నాలజీ. ఎవరో ఆపరేటర్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇక్కడ కెమెరా వండినా కానీ కంట్రోలింగ్ యూనిట్ ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉన్నప్పుడు ఆ కంట్రోలింగ్ యూనిట్ మానిటర్ చేసేది టెక్నికల్ సిబ్బంది. టెక్నికల్ సిబ్బందికి కూడా వాళ్ళకు కూడా రాజకీయ పట్ల వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఏదో ఒక వైపు మొగ్గు. తెలుగుదేశమో, వైఎస్ఆర్సీపీనో, కాంగ్రెస్ అనో ఏదో వాళ్ళకు ఉంటుంది, లేకుండా ఉంటుంది. టెక్నీషియన్ అన్నాక నిబద్ధతతో నిక్కచ్చిగా నేను టెక్నీషియన్నే అని ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పచ్చిపాత అయినప్పుడు ఈ ఉప్పు అందించిండొచ్చు, ఏముంది, కట్ చేసి పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చేస్తే పోతుంది కదా. ఎవరికైనా ఇవ్వచ్చు, లోకేష్కైనా ఇచ్చి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయినప్పుడు మేల్కొని పిన్నెల్లిని ముద్దాయిగా చేర్చినారు. దాన్ని తప్పులు పట్టడం ఎందుకు? తప్పు చేసిన వ్యక్తిని తప్పులు పట్టాలి కానీ తప్పును చేసిన వ్యక్తిని ఎక్స్పోజ్ చేసినప్పుడు తప్పులు పట్టాల్సిన అవసరం ఏముంది? అది ఒక వింత చర్య.
వింత నాటకం తప్పనిచ్చి అంతకు మించి దాంట్లో చూడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు పరారైనారు, ఈ దినం కాకపోతే రేపు అరెస్ట్ చేస్తారు. ఎక్కడో చోటు పోయి ఉంటారు, హైదరాబాద్లో వచ్చింటారు, లేకుంటే ఇతర రాష్ట్రాల కన్నా పోయి ఉంటారు, ఏదో ఒక చోటు ఉంటారు. ఇప్పుడు మోవటానికి చాలా అనుకూలతలు ఉన్నాయి కదా, ఎక్కడికైనా పోవచ్చు. పోయి కొన్ని రోజులు ఉంటారు, ఎప్పుడో అవుతుందేమో పోలీసులకు లొంగిపోవాల్సిందే, లేకపోతే అరెస్ట్ కావాల్సిందే, అరెస్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.